గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెల్ హరీష్. నేను బాగున్నా, మీరు బాగున్నారు, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నేను మొత్తం భారతదేశం అంతా చుట్టేద్దాం అనుకుంటున్నా. ఆ భాగంలో నేను ఏం చేస్తున్నా అంటే, ఈ రోజు నా బైక్ షోరూంలో ఇస్తున్నా. మంచిగా అంతా చెక్ చేయించి ఏమైనా ప్రాబ్లం ఉందా, ప్రజెంట్ నా బైక్ 53,000 కిలోమీటర్లు తిరిగింది, దాంతో పాసిబుల్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేపిద్దాం షోరూమ్కి వెళ్ళి. అండ్ ఏమన్నా వర్క్స్ ఉంటే చేపించి బండి మంచి కండిషన్లో చేపించి ట్రిప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మొత్తం ట్రిప్ 25,000 కిలోమీటర్లు అట్లా వస్తుంది అటు ఇటుగా. మన బండి మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా ఒకసారి చూపించాల్సిందే. ఒక 10 డేస్లో స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. దానికన్నా ముందే షోరూంలో బండి ఇచ్చి మనం చేపిస్తే మనకైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మళ్ళీ అర్థమైపోతే మళ్ళీ చేపించవచ్చు. మనం రేపు వెళ్తున్నామంటే ఈరోజు స్టార్ట్ చేసినాం అనుకోండి, మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే ఎక్కడ చేపేరాదు. అందుకే ఈరోజు బైక్ ఇచ్చి ఒక 300 కిలోమీటర్ తిరిగిన తర్వాత మనం ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో టు మంచిర్యాల్. మొత్తం మనం బైక్లోని పార్ట్స్ మొత్తం అన్నీ ఇప్పేసారు. క్లచ్ ప్లేట్లు కానీ, బోర్ కానీ, హెడ్ కానీ మొత్తం అంతా చేపిస్తున్నా. ఎందుకనంటే మధ్యలో ఎక్కడన్నా ఆగి రిస్క్ కాకుండా చైన్స్ ప్యాకెట్, లైనర్స్ ఏమనిపించినా కూడా మొత్తం తీసేయమని చెప్పిన. నాకు తెలిసి ఈరోజు అయిపోద్ది మొత్తం అంతా. బోర్ క్లీనింగ్ వచ్చిన తర్వాత మొత్తం ఫిట్టింగ్ అవుతుంది. పర్ఫెక్ట్ ఉండాలి కండిషన్ బండి, ఎందుకంటే 25,000 కిలోమీటర్లు కాబట్టి మనకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది చూసుకోవాలి. టైర్ కూడా మొన్ననే చేంజ్ చేయించిన. అంతకుముందు ఎంఆర్ఎఫ్ ఉండే, ఇప్పుడు సిఎట్ వేయించిన. ఇది కూడా చేంజ్ చేపిస్తాం మొత్తం అంతా. ఈ సీట్ అయితే మనది కాదు, షాప్లో ఇచ్చిన. దాన్ని కొంచెం మెత్తగా చేయమని చెప్పేసి, గట్టిగా ఉంటుంది ఇక్కడ పొజిషన్లో, నాకు కంఫర్ట్ ఉంటే చేయమని చెప్పిన. ఆ బ్రో చేస్తాడు సీటు. బైక్ అయిపోయిన తర్వాత తీసుకుపోయి ఇచ్చి మళ్ళీ సీట్ తీసుకోవాలి. ఫ్రంట్ వైజర్ కూడా చేంజ్ చేపిస్తాను. ఫ్రంట్ వైజర్ ఉంది కదా, ఇది నేపాల్, ప్రయాగ్రాజు, తమిళనాడు మొత్తం అంతా జరిగింది కాబట్టి దీనికి గుర్తుగా ఇక్కడ అన్ని మ్యాప్ వేసి ఉంటాయి మొత్తం అంతా. ఇండియా టు నేపాల్ తిరిగింది ఇవి. అందుకే దాన్ని ఇప్పేసి దాన్ని దాచుకొని మళ్ళీ కొత్త తీపియాలి. ఇవి కూడా అంతా తీసేయాలి మొత్తం అంతా, ఇంకేం లేకుండా. కేబుల్స్ కూడా అన్ని చేంజ్ చేయాలి. కేబుల్స్ దాదాపు 20,000 ఏమైంది. లాస్ట్ ఇయర్ ప్రయాగ్రాజ్ పోయేటప్పుడు చేంజ్ చేయించిన కేబుల్స్, అవి కూడా చేయాలి. బ్యాటరీ చేంజ్ చేయించిన. ఇంకా చూడాలి బండి అయిన తర్వాత కండిషన్ ఎట్లుంటానో చూడాలి. స్టాండ్ కూడా చేంజ్ చేపిద్దాం అనుకుంటున్నా. ఏం ఖరాబ్ కాలే కానీ చేపిస్తే బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే బాగా వెయిట్ పడుతుంది ఇప్పటివరకు. దీనికైతే చేపిద్దాం. నాకు తెలిసి 100 చేంజ్ ఏముంటుంది, అది కూడా చేంజ్ చేయాలి. ఇంకా ఏం మైనర్గా ఏమున్నా కూడా చిన్న వస్తువులు ఉంటే మొత్తం తీపిచ్చి కొత్త చేపిద్దాం. ఇంకా చూద్దాం అయిపోయిన తర్వాత బైక్ ఎలా ఉంటుందో. అన్న పిస్టన్ చేంజ్ చేస్తున్నాడు. నా ప్రాబ్లం ఏంటో చెప్పిన అన్నకు. అన్న బండి చేసిందిగా అంటే, అన్న నీ బండి కన్నా మంచిగా ఉండాలని చెప్పిన. తమ్ముడు ఖచ్చితంగా అయితే నువ్వు బాగా దూరం పోతావు కదా, లోకల్లో అయితే ఏమైనా ఏం కాదు, కానీ దూరం పోతావు అని చెప్పేసి మళ్ళీ మంచిగా క్లీన్ చేసిండు బండి. ఏ చిన్న ఐటెం మార్చేటప్పుడైనా మొత్తం అది క్లీన్ చేసుకుని వచ్చి మార్చిండు. మంచిగా చేసిండు అన్న బండి మొత్తానికి అయితే. సీట్ వర్క్ చేయించిన. నేను ఎప్పుడు కానీ వెళ్ళేటప్పుడు ఇక్కడనే వర్క్ చేపిస్తా, మెత్తగా చేపిస్తా ఈ సీట్, లేకపోతే నాకు జర్నీ ప్రాబ్లం అవుతుంది. మంచిర్యాలలో ఉంటుంది ఏఎస్ రెక్సిన్ వర్క్స్ అని చెప్పేసి. ఈ అన్న మనకి ఎట్లా కావాలంటే అట్లా కుడతాడు. ఇది హోండా షోరూమ్ ఉంది కదా, హోండా షోరూమ్కి ఆపోజిట్ చూడండి. ట్యాంక్ బ్యాగ్ అయితే ఎట్లా చెప్తే అట్లా. ఇంకా అన్న నాకు సైడ్కి జిబ్బు కావాలంటే, ఇప్పటి వరకు వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లా సైడ్కి జిబ్బులు పెట్టలేదట. సైడ్కి జిబ్బులు పెట్టి పెద్ద ట్యాంక్ కవరు ఎట్లా అంటే అట్లా కుడతారు వీళ్ళు. మనకి ట్యాంక్ కవర్ కుట్టింది ఈ అన్ననే. ఈ అన్న వాళ్ళ తమ్ముడు ఉంటాడు. అసలు నేను ఏం పని చెప్పినా కూడా కాదు అనే మాట అయితే నోట్లోకి వెళ్ళి రాదు. ఇట్లా కాదని ఎట్లా చేసుకో బాగుంటుంది అని చెప్పి ఫుల్ సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే నేను ట్రావెలింగ్ ఇస్తాను కాబట్టి. ఎప్పుడైనా కూడా నేను ఇప్పటివరకు 3 ట్రిప్పులు వెళ్ళినా, ఇది 4వ ట్రిప్పు. ఎప్పుడైనా కూడా నాకు సపోర్ట్గానే ఉంటాడు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.
ఫైనల్గా మన హెచ్ఎఫ్ డీలక్స్ రైడ్కి రెడీ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చేపియాలి. ఇంకా నిన్న షోరూంలో మాత్రం మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. మంచిర్యాల హీరో షోరూంలో మంచిగా రెస్పాండ్ అయ్యి ఒక మంచి మెకానిక్ ఇచ్చి నాకు దగ్గరుండి చేయించారు. ప్రాబ్లమ్స్ అన్నీ మొత్తం అయితే సార్ట్ అవుట్ అయిపోయినాయి. ఎంత బిల్ అయిందంటే మొత్తం ఎన్ని ఐటమ్స్ 8,100 అయింది బిల్లు మొత్తం. ఇటు అన్ని ఏమేమి చిన్న చిన్న పార్ట్స్ ఏదైనా కూడా మొత్తం చేంజ్ చేయించిన. ఓన్లీ నాకు ఇంజిన్ ఆయిల్ అదే చేంజ్ చేసుకునేలా చేయించుకున్నా మొత్తం బండి అయితే. చూడాలి ఇక ముందు ఏం ప్రాబ్లమ్స్ అవుతాయో ఎట్లయితే ముందు ఫేస్ చేయాలి. ఏదైనా కూడా చిన్న వర్క్స్ ఉన్నాయి, ఇంకా అవి కూడా చేపించేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇంకో 4-5 డేస్లో ట్రిప్ స్టార్ట్ చేస్తా. సో ఇది నా బైక్ రిపేర్కి సంబంధించిన వీడియో. అండ్ నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. అండ్ ఇలాగనే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.